దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతు పురాణాన్ని అందుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై బూతు పురాణాన్ని అందుకున్నారు. చింతమనేని ప్రభాకర్ కారుకి ఎదురుగా అబ్బయ్య చౌదరి కారును ఆపి ఉంచడంతో నా కారుకి ఎదురుగా ఎందుకు అడ్డంగా పెట్టావు అంటూ ఆయన బూతు పురాణాన్ని అందుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా చింతమనేని వ్యవహారంపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. కారుకు అడ్డొచ్చినంత మాత్రాన బూతులు తిట్టడం సరికాదు అంటూ చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలవే. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి చంద్రబాబు సైతం షాక్ ఇచ్చారు. చంద్రబాబు సీరియస్ అయ్యారు. చింతమనేని కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉంది. అబ్బయ్య చౌదరిపై చింతమనేని బూతు పురాణాన్ని అందుకున్నారు. సోషల్ మీడియాలో చింతమనేని బూతులు ఇప్పుడు వైరల్గా మారాయి. చింతమనేని వ్యవహార శైలిపై చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తప్పును తప్పు అని చెప్పడానికి బూతులు మార్గం కాదు అంటూ చంద్రబాబు కూడా క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సరి చేసుకోవాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని చింతమనేనికి చంద్రబాబు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ కారు అబ్బయ్య చౌదరి, కొటారు అబ్బయ్య చౌదరి కారు. అది అక్కడ అడ్డుగా, తన కారుకి అడ్డుగా ఉంది అంటూ చింతమనేని అక్కడికి వచ్చి బూతులు తిట్టారు. ఒకసారి చింతమనేని ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇప్పుడు ఇది చింతమనేని ప్రభాకర్ కొటారు అబ్బయ్య చౌదరిపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ కారు అడ్డంగా ఉంటే తీసేయమని చెప్పొచ్చు, కానీ అమ్మనా బూతులు తిట్టారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో చింతమనేని ప్రభాకర్ పై సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తప్పు జరుగుంటే తప్పును తప్పు అని చెప్పాలి, కానీ ఇలా బూతులు తిట్టడం సరికాదు అంటూ చంద్రబాబు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ఘటన తర్వాత చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఉట్లూరు పంచాయతీ సీతారాంపురంలో పద్మావతి కళ్యాణ మండపానికి మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ గుడివాడ ఎమ్మెల్యే గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వివాహానికి హాజరవడం జరిగింది. వివాహం చూసుకుని నేను బయటకుని వస్తే నా కారు బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మా కారు ఎదురుగా అడ్డంగా పెట్టి గొడవని ప్రేరేపించి ఆ గొడవ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు. ఇవి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు ఏవి కూడా ఎదరికెళ్ళవు. ఇదేమీ కళ్ళు లేని ప్రభుత్వం కాదు, చూస్తూ ఊరుకునేటువంటి ప్రభుత్వం కూడా కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా వచ్చిన తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మా గన్మెన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను నాతో పాటు 5 వ్యక్తులు మేము ట్రావెల్ చేస్తున్నాం. వాళ్ళు ఒక 25 మందిని తీసుకుని వచ్చి ఏదో కింద పడ్డ మేమే నెగ్గాము అనిపించుకోవడం కోసం కృత్రిమంగా ఆలోచనలు చేస్తున్నారు. ఎవడి ఆలోచనల్ని వాడినే గోతులో పెడతాయి. ఇది చెప్తున్నాం, మీకు హెచ్చరిక అనుకుంటారో లేకపోతే మీ పద్ధతిలో మీరు ఉండమని చెప్తున్నాం అనుకుంటున్నారో మీరు అనుకోండి. మేము తలుచుకుంటే మీరు ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క ఊర్లో కూడా మిమ్మల్ని తిరగనివ్వని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు మీకు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానానికి మీరు పదిలమై ఉండాలి. ఆ స్థానాన్ని కాదనుకుని మీరేదో భయభ్రాంతులకు గురిపెట్టి ఏదో 10 కార్లు వేసుకుని ఒక కాన్వాయ్ లాగా మేమేదో ఎక్కడ ఎవరు పోయినా భయపెట్టగలమని కనుక మీరు ప్రయత్నం చేస్తే చట్టం చూస్తూ ఊరుకుండదు, ఈ ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అంతా కూడా పోలీసు వారికి తెలియపరిచాం. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనిలో వచ్చినటువంటి నాయకులు కానీ, మా మండల పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీ మెంబర్స్, మీరంతా కూడా ఆవేశానికి లోను కావద్దు. చట్టాన్ని మీరెవరూ కూడా చేతిలో తీసుకుంటానికి వీల్లేదు. మన నాయకుడు ఏమైతే లైన్ ఇచ్చాడో ఆ లైన్ ప్రకారమే మనం వెళ్ళాలి తప్ప ఆ లైన్ దాటి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు 24 గంటలు వెయిట్ చేయండి. వాళ్ళు చేసినటువంటి దురాఘాతాలనే విషయాలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, అందరి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తా. తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం. మీరంతా కూడా మరి ఇంత పెద్ద టైంలో కూడా అర్ధరాత్రి కాడ వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరూ కూడా చింతమనేని ప్రభాకర్ చెబుతున్నారు, కావాలనే గొడవ కోసమే తన కారుకు అడ్డంగా ఆ కారును పెట్టారు, అక్కడ గొడవ అయింది, దీనిపైన పోలీస్ కంప్లైంట్ కూడా చేశాం, పోలీసులు చర్యలు తీసుకుంటారు అని చింతమనేని ప్రభాకర్ చెప్తున్నారు. అయితే ఆ కారును తీసేయమని చెప్పే సందర్భంలో చింతమనేని ప్రభాకర్ బూతులు తిట్టడాన్ని మాత్రం చంద్రబాబు తప్పు అని ఖండించినట్టుగా తెలుస్తోంది. చింతమనేనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, అక్కడ కారును కావాలని అడ్డం పెట్టారా? అక్కడ జరిగిన గొడవకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే ఆ రోజు ఆ కారుని ఉద్దేశపూర్వకంగా పెట్టలేదనేది అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి కార్ డ్రైవర్ కానీ, లేకపోతే ఆ అబ్బాయి చౌదరి గారు చెప్తున్న మాట. కావాలనే చింతమనేని ప్రభాకర్ వచ్చి వాళ్ళ కారుకి అడ్డు పెట్టారని వాగ్వాదం దిగి బూతు పురాణం చేశారనేది అబ్బాయి చౌదరి తరపున వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ చింతమనేని ప్రభాకర్ మాత్రం ఇది కావాలనే పెట్టారు, ఇది రెచ్చగొట్టడానికి కారు అడ్డు పెట్టి ఈ విధంగా చేశారనేది చింతమనేని ప్రభాకర్ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడింది చూస్తే కనుక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలాంటి సహించదు, వాళ్ళకి కేటాయించిన, వాళ్ళకి ప్రజలు ఇచ్చిన స్థానంలో ఉంటే మంచిది, దాన్ని దాటి రావాలనుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని కొంత హెచ్చరిక ధోరణిలో ఆయన మాట్లాడారు. కానీ ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఈ విషయం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆయన ఈ వ్యవహారం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే ఊరుకోరని కూడా చంద్రబాబు హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని కూడా ప్రభాకర్ హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఏదైనా ఉంటే, అంటే ఏదైనా సమస్య ఉంటే సమస్యలాగా చూడాలి తప్పించి బూతు పురాణం బూతులు మాట్లాడడం ఏంటని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడం, ఆ చింతమనేని ప్రభాకర్ బూతు పురాణం పైన తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో పార్టీకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, జనసేన, బీజేపీ, 3 పార్టీల మీద ఇది ప్రభావం చూపుతుంది. కూటమి పార్టీ మీదే, కూటమి ప్రభుత్వం మీద ప్రజలు విమర్శలు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ చింతమనేని ప్రభాకర్ ని చంద్రబాబు కొంత హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా దీనిపైన వివరణ తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా చింతమనేని తీరుపైన చంద్రబాబు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వనజాక్షి మీద దాడి, ఇలా అనేక ఆరోపణలు ఆయన మీద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొన్న జరిగినటువంటి వ్యవహారం మీద చంద్రబాబు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే కనుక ఊరుకునేది లేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఘాటుగానే చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. రోహిత్. రైట్ రాజేష్, చింతమనేని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్తున్నారు. ఆ కంప్లైంట్ స్టేటస్ ఏంటి? అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మీద పెట్టారని ఒక చర్చ నడుస్తుంది. దానిపైన ఇంకా పోలీసు నుంచి అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అటు వల్లభనేని వంశీ, ఇటు అబ్బాయి చౌదరికి సంబంధించిన ఇష్యూ మీద ట్విట్టర్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అబ్బాయి చౌదరి వ్యవహారంలో, అంటే అక్కడ కారు అడ్డు పెట్టకపోయినా అడ్డు పెట్టామని తిరిగి దాన్ని ప్రశ్నించినా, తిరిగి ఆ బూతు పురాణం తిట్టినటువంటి చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టకోకుండా తిరిగి అబ్బాయి చౌదరి మీద, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటంటూ ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సంబంధించినటువంటి ఎస్సీ అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి స్టేటస్ ఇంకా పోలీసులు ప్రకటించలేదు. కేసు అయితే పెట్టారనే ప్రచారం నడుస్తుంది, కానీ దానిపైన పోలీసులు అయితే వివరణ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ చింతమనేని తీరుపైన అయితే ఆ పార్టీలో కొంత చర్చ నడుస్తుంది. చింతమనేని తీరు మార్చుకోవాలి, లేకపోతే ఎందుకంటే పార్టీని, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 3 పార్టీలతో ప్రయాణం చేస్తున్న సందర్భంలో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలాగా వ్యవహరించకూడదంటూ పార్టీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. రోహిత్. రైట్ రాజేష్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతు పురాణాన్ని అందుకున్నారు. చింతమనేనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. చింతమనేని కారుకు మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా పెట్టారు అంటూ, ఆ కారును ఎందుకు అడ్డంగా పెట్టావు అంటూ చింతమనేని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ను కూడా బూతులు తిట్టారు.
ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చింతమనేని బూతులు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో చంద్రబాబు ఈ రకంగా బూతులు తిట్టడం సరికాదు, తప్పును తప్పు అని చెప్పడానికి బూతుల మార్గం కాదు అంటూ క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు, తన కారుకి కావాలని మరో కారుని అడ్డం పెట్టారు, ఆ గొడవ జరగాలనే ఉద్దేశంతో అడ్డం పెట్టారు. అక్కడ గొడవ కూడా జరిగింది. దీనిపై మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చింతమనేని ప్రభాకర్ చెప్తున్నారు. ఒకసారి చింతమనేని ప్రభాకర్ అక్కడ ఏమంటున్నారో చూద్దాం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.